రైల్వే శాఖ నుంచి మాకు ఒక భారీ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. సో ఈ నోటిఫికేషన్ ద్వారా 4660 పోస్టులు అయితే ఫిలప్ చేయబోతున్నారు. ఇందులో ఎక్కువగా కానిస్టేబుల్ పోస్టులు అయితే ఉన్నాయి. సో ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉంటారో 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్ఐ పోస్టులు కూడా ఉన్నాయన్నమాట. ఎస్ఐ పోస్టులకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. కానిస్టేబుల్ పోస్టులకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఓకేనా. మనం ఈ వీడియోలో శాలరీ ఎంత ఇస్తారు, కానిస్టేబుల్కి శాలరీ ఎంత ఉంటుంది, ఎస్ఐ వాళ్ళకు శాలరీ ఎంత ఉంటుంది, ఆన్లైన్ అప్లికేషన్ గురించి, ఎగ్జామ్ ఫీజు గురించి, ఏ విధంగా సెలెక్షన్ చేస్తారు, మొత్తం మనము ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా ఇలాంటి మంచి మంచి జాబ్స్ నోటిఫికేషన్ గురించి తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక ఫ్యూచర్లో, సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. అలాగే 30 డేస్లో 1 lakh రూపీస్ ఎలా సంపాదించాలని చెప్పేసి నేను ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో చాలా మందికి యూజ్ అయ్యింది. సో మీకు కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇది రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అని చెప్పేసి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ కానిస్టేబుల్స్ ఇన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. సో ఆర్పిఎఫ్లో మనకు ఈ జాబ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, సీరియల్ నెంబర్ 1 సబ్ ఇన్స్పెక్టర్, సో ఎస్ఐ పోస్టులు అనమాట. అలాగే సీరియల్ నెంబర్ 2 కింద మనకు కానిస్టేబుల్ జాబ్స్ అయితే ఇచ్చారు. ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ 15/4. సో 15/4 ఆ డేట్ నుంచి మనము ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు, కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులకు. తర్వాత ఎప్పుడు లాస్ట్ డేట్ అంటే 14/5. దగ్గర మనకు 1 month టైం ఉంటుంది అప్లై చేసుకోవడానికి. అంటే నెక్స్ట్ మంత్ 14th నుంచి ఆ నెక్స్ట్ మంత్ 14th వరకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మంత్ 15th నుంచి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ వేకెన్సీస్ మీరు చూస్తే కనుక సబ్ ఇన్స్పెక్టర్ వేకెన్సీస్ మనకు ఇక్కడ లాస్ట్లో ఇచ్చారు చూడండి. వేకెన్సీస్ 452 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే కానిస్టేబుల్ అయితే కనుక 4208 వేకెన్సీస్ ఉన్నాయి. సో కానిస్టేబుల్ ఎక్కువగా ఉన్నాయి. ఓవరాల్గా 4660 పోస్టుల్లో 4208 కానిస్టేబుల్ పోస్టులే ఉన్నాయి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూస్తే మీకు ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ వాళ్ళకు గ్రాడ్యుయేట్ అడిగారు, అంటే డిగ్రీ ఉండాలన్నమాట. అలాగే కానిస్టేబుల్ అయితే కనుక 10th పాస్ సరిపోతుంది. నెక్స్ట్ ఎస్ఐ వాళ్ళకు స్టార్టింగ్ శాలరీ ఇనిషియల్ పే ఎంత ఉంటుందంటే 35,400 రూపీస్ ఉంటుంది. కానిస్టేబుల్ వాళ్ళకు 21,700 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ ఎస్ఐ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఏజ్ 20-28 ఇయర్స్ ఉండాలి. కానిస్టేబుల్ అయితే కనుక 18 to 28 ఇయర్స్ ఉండాలి. ఇది ఏజ్ ఫ్యాక్టర్ అనమాట. ఓకే. నెక్స్ట్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత ఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మనం ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఆన్లైన్ అప్లికేషన్ ఫీజ్ అనేది మనం పేమెంట్ చేయాలి. కాబట్టి ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ కేటగిరీస్ మెన్షన్ బిలో, ఇక్కడ సీరియల్ నెంబర్ 2లో ఏదైతే ఇచ్చారో క్యాస్ట్ అనేది, వీళ్ళు కాకుండా రిమైనింగ్ వాళ్ళు 500 రూపీస్ కట్టాలి. ఒకవేళ మనము ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్, మైనారిటీస్ ఆర్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈబీసీ వీలైతే కనుక 250 రూపీస్ ఎగ్జామ్ ఫీజ్ అయితే కట్టాలి. సో ఇది ఎగ్జామ్ ఫీజు గురించి, సెలక్షన్ గురించి. కంప్లీట్ నోటిఫికేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనము నెక్స్ట్ మంత్ అంటే April 15th నుంచి అప్లై చేసుకోవచ్చు. మరి నేను మీకు ఈ వీడియో ఫాలోఅప్ వీడియో చేస్తాను, ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది. సో మొత్తం క్లారిటీగా ఉంటుంది. సో మా ఛానల్ క్లియర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.